ప్రైజ్ లోడ్ హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాది వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినపు వాక్యము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం నుంచి ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యము చేసెను. ప్రైజ్ లార్డ్. చదవబడినటువంటి వాక్యాన్ని గనక మనము శ్రద్ధగా ధ్యానించినట్లయితే ఇక్కడ మన ప్రభు అయినటువంటి యెహోవా ప్రవక్త అయినటువంటి ఏవేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప వాగ్దానాన్ని అందజేసి ఉన్నాడు. ఏమిటి వాగ్దానం అంటే, భయపడవద్దు, సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యము చేసెను. ప్రైజ్ లార్డ్. అనేకమైన విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం కదా. అయితే మనం భయపడకూడదంటే, ఎందుకంటే మన ప్రభు అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన ప్రభు అయిన దేవుడు మనల్ని ఎంతగానో అనుదినము బలపరిచేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We should not be fear because the Lord God is with us. In the Bible, the word of the fear is mentioned 365 times. పరిశుద్ధ గ్రంథంలో భయపడవద్దు అన్న పదము 365 సార్లు రచింపబడింది. అంటే సంవత్సరం పాటు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకెందుకంటే మనం భయపడతాం. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, ఇఫ్ గాడ్ ఈస్ విత్ అస్ యూ కెన్ బి అగెన్స్ట్ అస్. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి విరోధి ఎవడు? అవును, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనము అన్ని విషయాల్లో ధైర్యముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం నుంచి చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప నాయకత్వాన్ని వహించినటువంటి మోషేతో దేవుడు అంటున్నాడు, నువ్వు యోర్దాను నది దాటి అవతలకి వెళ్ళకూడదు. అప్పుడు మోషే ప్రార్థన చేయుచున్నాడు, ప్రభువా, నీ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు కాపరి లేని గొర్రెల కింద ఉండటం నాకు ఇష్టం లేదు. నాకు బదులుగా వారికి ఒక చక్కటి నాయకుని నువ్వు నియమించు అన్నప్పుడు, ఇదిగో ఆత్మతో నింపబడినటువంటి నూను కుమారుడని యెహోషువ ఉన్నాడు కదా, అతని మీద నువ్వు చేతులు ఉంచి అతని నాయకుని కింద నియమించు అనగానే అతడు చేతులు ఉంచగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడిగా మార్చబడ్డాడని ద్వితీయోపదేశకాండం ఎంతగానో స్పష్టంగా తెలియపరుస్తుంది. అయితే ఇప్పుడు యెహోషువ భయపడుతున్నాడు. ఎందుకంటే దేవుని చేత 40-80 సంవత్సరంలో ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తి, దేవుని ముఖాముఖిగా చూసినటువంటి వ్యక్తి, ఐగుప్తు యొక్క విద్యాభ్యాసం అంతయు పొందినటువంటి మోషేయే ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి లేదంటే నడిపించడానికి, వారికి నాయకుని కింద ఉండడానికి ఎంతలాగున ఇబ్బంది పడితే నేనే పాటివాడిని. చాలాసార్లు మనం కూడా భయపడుతూ ఉంటాం కదా. మనకంటే ముందున్న నాయకులు, ఈ పొజిషన్లో మనకంటే ముందున్న వారు ఇట్టి కార్యాలు చేయడానికి ఎంతగా ఇబ్బంది పడితే నేనే పాటివాడిని, వారే చేయలేకపోయారు కదా, ఇంక నేనేం చేస్తానని మనం భయపడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, యెహోషువ భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకును తోడుగా ఉంటాను. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలమందు నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదించి దానిని నేను మీకు ఇచ్చేదను. ఆమేన్. మనం భయపడకూడదు, ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మీరు ఏ విషయాల్లో భయపడుతున్నారో నాకు తెలియకపోవచ్చు, మీ పక్కింటోళ్ళకి తెలియకపోవచ్చు, మీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, మీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, మీ ఫ్రెండ్స్కి తెలియకపోవచ్చు, కానీ సమస్తమును ఎరిగినటువంటి దేవుడు, ఎవరికి తెలియాలో ఆ దేవునికి తెలుసు. కాబట్టి ఆ దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము చేస్తాడు. నిబ్బరము కలిగి యెహోషువ వలె ధైర్యముగా ఉండు. రెండవదిగా మనము చూస్తే సంతోషించి గంతులు వేయము. పరిశుద్ధ గ్రంథములో పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయము ద్వారము గుండా మందిరములో ప్రవేశించాలని వెళ్తుండగా అక్కడ పుట్టుకతోనే కుంటివాడైనటువంటి ఒక భిక్షగాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి అని వారిని అడుక్కునుచున్నాడు. అయితే పేతురు యోహానులు వారి వంక తేరు చూసి, అప్పుడు పేతురు అంటున్నాడు, నీకు ఇచ్చుటకు మా దగ్గర వెండి బంగారు నాణ్యాలు లేవు, కానీ మా దగ్గర ఉన్నటువంటి నజరేయుడైన యేసు నామములో నువ్వు దిక్కును లేచి నిలబడి నడువుమని అతని కుడి చేతిని పట్టుకుని లేపగా అతని యొక్క చీల మండలాలు బలమును పూనుకుని వెంటనే అతడు కూడా పేతురు యోహానులతో పాటు మందిరములో ప్రవేశించి గంతులు వేయుచు, బిగ్గరగా అరుచుచు, పాటలు పాడుచు దేవుణ్ణి ఆరాధించి ఉన్నాడంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషించి గంతులు వేయాలి.
దేవుడు మన పట్ల గొప్ప కార్యము చేసి ఉన్నాడు. అయితే మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే మనం సంతోషించి గంతులు వేయాలి. అప్పుడు ఈ కుంటివాడు సంతోషించి గంతులు వేస్తూ దేవుణ్ణి ఆరాధించుచుండగా అక్కడ ఉన్నవారు అనేకులు విభ్రాంతి నుండి ఆశ్చర్యపోయారు. ఏంటంటే ఇతనికే కదా మనం వచ్చేటప్పుడు భిక్షమేస్తాం, ఇతని పరిస్థితే కదా మనం చూసాం, ఇతనే కదా అంత ఇబ్బందుల్లో ఉన్నాడు, మరి ఇప్పుడు ఇంతలా చక్కగా నడవగలుగుతున్నాడు, గంతులు వేయిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, ఇంత మార్పు ఎలా వచ్చింది, ఇంత గొప్ప అద్భుతం ఎలాగూ జరిగిందని వారు విభ్రాంతి నొందారు. అక్కడ యెహోవా యేసుక్రీస్తు వారు మహిమ పొందబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ దిన మన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనము కూడా సంతోషముతో గంతులు వేయచ్చు దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. అప్పుడు మనలను బట్టి అనేక మంది దేవుని కార్యాలను తెలుసుకుంటారు. తెలుసుకోవడం మాత్రమే కాక దేవుని యొద్దకు వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవా గొప్ప కార్యము చేశాను. దేవుడు గొప్ప కార్యము చేశాడంట. ఎంత గొప్ప కార్యం అంటే వారి జీవితంలో వారు ఎన్నడూ ఇంకా అది తలంచలేదు, ఇది జరుగుతుందన్న భావము లేనప్పుడు దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. అంటే అసాధ్యమైనది దేవుడు వారి జీవితంలో సాధ్యపరిచి ఉన్నాడు. అందుకనే యోబు గ్రంథంలో రాయబడింది కదా, నరులు మరైతే శ్రమానుభవమునకే పుట్టుచున్నారు, నేనైతే యెహోవానే ఆశ్రయించి తిని ఆయనకే నా వ్యాజ్యమును అప్పగించి తిని, ఎందుకంటే ఆయనే పరిశోధింపజాలని మహత్కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు. మనము నమ్ముకున్నటువంటి దేవుడు లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. అసాధ్యమైన దాన్ని సాధ్యపరచువాడు. సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. అయితే త్వరగా మనం చూద్దాం దేవుడు వారి జీవితంలో ఏ గొప్ప కార్యము చేశాను. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది, నా విమోచకుడు సజీవుడు. మనం ఆరాధించుచున్న దేవుడు విమోచకుడు. ఇశ్రాయేలు ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. దేవుడు వారిని విడిపించి ఉన్నాడు. వారి పాపము నుండి విడిపించి ఉన్నాడు. వారి శాపము నుండి విడిపించి ఉన్నాడు. అందుకని దానియేలు గ్రంథంలో మనము చూస్తున్నాం ఒక గొప్ప ప్రతిమ కనబడింది దర్శనంలో. ఏంటది? అది ఒక బబులోను రాజ్యానికి సాదృశ్యం. అది ఒక పారశీకుల రాజ్యానికి సాదృశ్యం. మూడవదిగా అది ఒక రోమ సామ్రాజ్యానికి సాదృశ్యం. ఇంకా కింద చిన్న చిన్న రాజులు ఉన్నారు. వీళ్ళందరి నుండి దేవుడు వారిని విడిపించి ఉన్నాడు. ఎలాగో తెలుసా? మనుషుని చేతి సహాయం లేకుండా ఒక చిన్న రాయి ఎక్కడి నుండి వచ్చి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడగా అదంతయు తునకల కింద అయిపోయిందంట. అదంతయు కుప్ప కూలిపోయిందంట, విరిగిపోయిందంట. అప్పుడు ఆ చిన్న రాయే పెద్ద పర్వతము కింద అమ్మిందంట. ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ చిన్న రాయి. ఆయన ఒక గొప్ప పర్వతం కింద. ఇప్పుడు దీని యొక్క సారాంశం ఏంటంటే దేవుడు వారందరి నుండి వారిని విడిపించి ఉన్నాడు, విమోచించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా వారి జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలతో ఎంతమంది ప్రవక్తలు మాట్లాడినా, ఎంతగా దేవుడు వారిని గద్దించినా వారెన్నడూ విననొల్లని ప్రజల కిందే ఉన్నారు. వారు దేవునికి విరోధంగా పాపము చేస్తూనే, పరిశుద్ధాత్మకు విరోధంగా పాపము చేస్తూనే వారు ప్రవర్తించారు. అయితే దేవుడు వారిని ఏం చేశాడంటే శ్రమల పాలు చేయగా వారి యొక్క దేశమంతా కరువుతో నింపబడింది. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు కానాని దేశం ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఐగుప్తు దేశము వలె ఉండేది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే అది ఏదేను తోట వలె ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది అని చూస్తే అందులో గడ్డి బీడు కూడా లేకుండా అంతయు ఎండిపోయి, అంతయు కాల్చబడి దేనికి పనికిరాని భూమి కింద అది మార్చబడింది. ఎండిపోయిన ఎడారిగా అది మార్చబడింది. అయితే దేవుడు మరలా ఏం చేస్తున్నాడంటే ప్రవక్త అయినటువంటి ఏవేల ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి 22వ వచనం, పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే మరలా గడ్డి బీళ్ళలో మళ్ళీ పచ్చిక వచ్చును. అంటే అప్పటిదాకా పచ్చిక లేదు. పశువులారా భయపడకుడు అంటే వాటికి ఆకలి దప్పికులు. అయితే చూడండి ఎంత గొప్ప కార్యము దేవుడు చేశాడు. కిందకు వస్తే ఎలా రాయబడి ఉంది, కొట్లు ధాన్యములతో నిండును, కొత్త ద్రాక్షరసము కొత్త తైలము గానుకలకు పైగా పొర్లిపారును, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యము చేసిన దేవుని మీరు స్తుతించుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి కొడుపార తిని తృప్తి పొందుతారు. దేవుడు మరల వారిని ఏం చేస్తున్నాడంటే సమృద్ధిలోనికి నడిపించుచున్నాడు. ఒకటి, దేవుడు వారిని విడిపించి ఉన్నాడు. రెండు, దేవుడు వారిని సమృద్ధితో నింపి ఉన్నాడు. మూడవదిగా చూస్తే ఆ యొక్క 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయములో
7వ వచనంలో ఎలాగ రాయబడింది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు ఆది నాకు మాత్రమే కాకుండా ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ప్రైజ్ లార్డ్. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు, మనకు ఒక నీతి కిరీటము సిద్ధము చేయబడింది. అది ప్రభు అయినటువంటి యెహోవా మనందరికీ, యేసుక్రీస్తు వారే మనందరికీ అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే సంతోషంతో ఉండాలి. ఎందుకో తెలుసా, ఆ యొక్క కిరీటం అనగా తిరిగి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనము పోగొట్టుకున్న దానికి, తప్పిపోయిన కుమారుడిని అతని యొక్క పాదములకు చెప్పులు తొడిగించి, అతనికి ఉంగరము తొడిగించి, ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేసి, అతని తల మీద కిరీటము పెట్టినట్లుగా మరలా ప్రభు అయినటువంటి యెహోవా యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు వారు చేసినటువంటి కార్యాల ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయనకు కుమారులుగా మనల్ని స్వీకరించుచున్నాడు, మనకు అధికారమును ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనం కడవరకు నమ్మకస్తులుగా, కడవరకు విశ్వసనీయులుగా, దేవుని యందు ఎంతగానో భక్తి కలిగిన వారిగా మనము ఉండాలి. ఇటు కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో నీరు కట్టి ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.